హలో గైస్, వెల్కమ్ టు ఆస్ట్రో రిలేటివ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు జిరా. ఈరోజు మనం నియరెస్ట్ స్టార్ని క్యాప్చర్ చేయబోతున్నాం. స్టార్ అంటే ఇది అనుకోకండి, మనం సన్ నుంచి క్యాప్చర్ చేయబోతున్నాం. అంటే సోషల్ స్టడీస్లో మనకి చెప్తారు, ప్లానెట్స్ గురించి చెప్పినప్పుడు గట్టా సన్ నుంచి స్టార్ అని చెప్తారు. సో నేను టెలిస్కోప్ నుంచి అయితే క్యాప్చర్ చేస్తాను. టెలిస్కోప్ నుంచి అయితే క్యాప్చర్ చేస్తాను. ఆల్రెడీ క్యాప్చర్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను. సో క్యాప్చరింగ్ ఎలా చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఏం కేర్ తీసుకోవాలి అనేసి నేనైతే వీడియోలో మొత్తం మెన్షన్ చేశాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి సన్ అయితే డిమ్ అవుతుంది. సన్ కొంచెం కిందకి అవ్వగానే దాని లైటింగ్ అనేది కొంచెం తగ్గిద్ది అనమాట. దాని మనం టెలిస్కోప్ నుంచి క్యాప్చర్ చేసి సన్ స్పాట్స్ అనేది చూద్దాం. సో సన్సెట్ అయితే అయిపోయింది. సన్సెట్ అయిపోయింది కాబట్టి నేను కిందకైతే వచ్చాను. మొత్తం అంతా క్యాప్చర్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని స్టాక్ చేసేసి లాస్ట్కి అన్ని ఎడిటింగ్ చేసి ఇమేజెస్ చూపిస్తాను. ఓకే, సన్ రేజింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ 6-5 o'clock లేచి సన్ రేజింగ్ అనేది క్యాప్చర్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం కూడా క్యాప్చర్ చేయాలి. ఓకే, సన్ రైజ్ అయితే కలుద్దాం. సో దీని మీద కన్నా పైకి ఇంకా సూర్యుని చూడకూడదు. చూస్తే ఐస్ అని డైరెక్ట్ పోతాయి. వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇంకా దేనికన్నా పైకి అయితే వస్తుంది చూడకండి, ఎందుకంటే మనకి అది ఇప్పుడు దానిలో నుంచి లైట్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకైతే తక్కువ వస్తుంది కాబట్టి చూపించాను. సో దీని మీద పైకి అయితే ఇంకా మన టెలిస్కోప్లో ఉంది కదా, ఇంకా ఐస్తో చూసినా కానీ ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది. సో డైరెక్ట్ ఐస్తో కానీ టెలిస్కోప్తో కానీ ఈ టైం దీని తర్వాత టైం ఎంత 6:15 అంటే నేను 6 o'clock ఎంత తీసాను. సో దీని తర్వాత అసలు సూర్యుని చూడకండి, నా టెలిస్కోప్ కూడా అటువైపు తిప్పేసాను. ఓకే గైస్, ఇప్పుడైతే ఫొటోస్ అయితే అయిపోయినాయి. దాన్ని ఎడిటింగ్ చేసి ఇంకా అన్నీ చేసి అయితే నేను పెడతాను. ఇంకోటి ఓకే, నేను తావ చెప్తాను. సో మధ్యాహ్నం అయితే అయింది. మధ్యాహ్నం నేను టెలిస్కోప్ ఇచ్చుకుని పైకి వచ్చి సన్ వీడియో తీద్దాని పైకి వచ్చాను. ఇంకా నేను సన్ షాడోతోని, అంటే సన్ నుంచి వచ్చే లైట్తోని షాడో క్రియేట్ అవుతుంది టెలిస్కోప్కి. ఆ షాడోతోని 0 degrees అలైన్ చేసి దాంతో నేను సన్ అయితే చూసాను. సన్ ఫుల్ వ్యూ అయితే కనపడతలేదు, అందుకని నేను 20 mm ఐపీస్ అయితే వెళ్ళి వెతికాను. 20 mm ఐపీస్ తెచ్చి నేనైతే 20 mm ఐపీస్ సెట్ చేసి అప్పుడైతే నేను సన్ చూస్తాను. ఇంకోటి మీరు ఫైండర్ స్కోప్కి ఏదైనా అడ్డు పెట్టాలి. ఫైండర్ స్కోప్ కూడా ఫోకస్ అయ్యి మళ్ళీ మనకి లైట్ అనేది కొడుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే ఫోకస్ బాగాలేదు. ఫోకస్ అయితే నేను సన్నిధికి తీసేసి వేరే బిల్డింగ్ మీద పెట్టి ఫోకస్ అయితే చేశాను. ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ నేను సన్నిధికి తీసి వీడియో తీసాను. సో ఓకే, సడన్గా గెటప్ మారింది అనుకుంటున్నారా? ఎందుకంటే నా ఫోన్ టచ్ పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే అది ఆల్రెడీ డిస్ప్లే రీపోయింది అనమాట. సెకండ్ మళ్ళీ కొత్త డిస్ప్లే ఇచ్చాను. అందుకనే మళ్ళీ 2 days తర్వాత నేను వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది అటాచ్ చేసి, ఇది మనకి వెల్డింగ్ గ్లాస్. ఇది కొంచెం గాలి ఎక్కువ ఉంది, అందుకని వాయిస్ కొంచెం బ్రేక్ అవ్వచ్చు. ఎందుకంటే నా స్పీకర్ దీన్ని కనెక్ట్ చేయలేకపోతున్నాను, కొత్త ఫోన్ కాబట్టి. ఇది వెల్డింగ్ గ్లాస్ అనమాట. వెల్డింగ్ గ్లాస్తో అయితే నేను సూర్యుని క్యాప్చర్ చేయబోతున్నాను. ఎందుకంటే నా దగ్గర సోలార్ ఫిల్టర్ లేదు. ఫ్యూచర్లో కనుక సోలార్ ఫిల్టర్ వస్తే దాంట్లో క్యాప్చర్ చేస్తాను. అదైతే డబుల్ టేప్తో నేను అతికిచ్చి నేను అప్పుడు కలుపుతాను. బాగా సో డబుల్ టేప్ వేసి అయితే అతికిచ్చేసాను. డబుల్ టేప్ బాగానే పని చేసింది. ఎందుకంటే డబుల్ టేప్ ఊడదు అనమాట, గిట్టు ఉంటుంది. ఎంత పడినా ఎంత చేసినా ఊడదు. కొంచెం ఎక్కువ పెట్టుకోండి డబుల్ టేప్, ఎందుకంటే జారి పడిపోయినా కానీ మన అయిపోయిద్ది, కనిపోయిద్ది అనమాట. సో నేను సన్ క్యాప్చరింగ్కి 20 mm ఐపీస్ అయితే వాడుతున్నాను. 20 mm ఐపీస్తోనే సన్ క్యాప్చర్ చేస్తాను అనమాట ఇప్పుడు.
సో నేను వేరే బిల్డింగ్ మీద పెట్టి ఫోకస్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే బిల్డింగ్ మీద పెట్టి ఫోకస్ అయితే చేస్తాను. ఫోకస్ ముందే చేసుకోవడం వల్ల మనకి సన్ వైపు తిప్పినప్పుడు గట్టా మనకి హార్డ్ అనేది ఉండదు, స్పీడ్గా అయిపోద్ది అనమాట పని. సో ముందే ఫోకస్ చేసుకుని పెట్టుకోండి. దాంతో సన్ స్పాట్స్ అనేవి ఈజీ కనపడతాయి. ఓకే గైస్, ఇంకోటి మీ ఫైండర్ స్కోప్ అలాంటి ఫైండర్ స్కోప్కి ఏదైనా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైండర్ స్కోప్ కూడా మనకి రివర్స్ కొట్టిద్ది అనమాట. ఇది సూర్యుడు ఎండ కొట్టిద్ది. సూర్యుడు దిక్కు లేదు కదా ఇది. సరే గైస్, అయితే ఇప్పుడు వీడియో ఒక పెడతాను. వీడియో చూసుకుని మెల్లగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో సూర్యుడు తిప్పాలో కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఫైండర్ స్కోప్లో నుంచి సూర్యుడు చూడకూడదు. ఫైండర్ స్కోప్ నుంచి సన్ చూస్తే కన్ఫర్మ్గా సన్ అనేది ఐఎస్ఐ అనేది పోతాయి అనమాట, డ్యామేజ్ అయితే. ఇంకా మనకి సూర్యుడికి మనకి అలైన్మెంట్ ఎలా చేయాలంటే షాడోని చూడాలన్నమాట. ఇప్పుడు టెలిస్కోప్ ఇలా ఉంది కదా, దాన్ని 0 degrees కింద వేసి ఇలా పెట్టాక మనకి ఇంకా ఫైండర్ స్కోప్ నుంచి చూసాక సన్ అనేది కనపడుతుంది అనమాట. సో అలా షాడో అయితే అలా ఉండాలి. సన్ తిక్కు కరెక్ట్గా ఉండాలి. ఇలా ఇటువైపు కానీ ఇటువైపు ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఇంకా మీ ఫైండర్ స్కోప్ కూడా ఏదైనా అడ్డు పెట్టుకోండి. అది ఇప్పుడు కనపడుతుంది. కాలుతుంది అనమాట అది ఫైండర్ స్కోప్. మీరు ఇక్కడ సో కనపడితే రెటీనా అనేది అయితే డ్యామేజ్ అవుతుంది. అంటే లోపల రెటీనా అని ఒకటి ఉంటుంది. సో అది డ్యామేజ్ అవుద్ది. ఇంత దగ్గరికి వెళ్ళి కొట్టి కొంచెం మండుతుంది అనమాట. సో నేను ఫైండర్ స్కోప్ అడ్డు పెట్టి అప్పుడే ఇక్కడ హెడ్ అనేది పెట్టాలి. నేను రెటీనా అనేది అంటే చుట్టూ కాలిపోవడం గట్టా అవుతుంది అనమాట. సో ఓకే గైస్, ఇప్పుడు నేనైతే క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో గైస్, సన్ అయితే నేను ఇప్పుడు క్యాప్చర్ అయితే చేశాను నేను. సో ఫైండర్ స్కోప్ అయితే నేను క్యాప్, వాటర్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ అయితే పెట్టాను. సో ఇప్పుడైతే మనకి సన్ అనేది కనపడుతుంది. సన్ అయితే కనపడుతుంది. దాన్ని అయితే నేను ఫోటో తీసి దాంతో ప్రాసెస్ చేసి క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే గైస్, సో ఇంతే. ఇప్పుడు ఈ క్యాప్ తీసాను, అక్కడ నుంచి పొగలు అయితే కన్ఫర్మ్గా వస్తాయి. ఆ టెలిస్కోప్ నుంచి నేను రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. అంతే గైస్, నేనైతే ఇప్పుడు ఫోటోస్ ఇచ్చి అయితే చూపిస్తాను. బాయ్ గైస్. సో సన్ అయితే క్యాప్చర్ చేస్తాను నేను. సోలార్ ఫిల్టర్ అయితే చాలా హీట్లో ఉంది, ఇప్పుడు హీట్ ఎక్కేసింది. ఇంకా నేను టెలిస్కోప్ కూడా బాగా హీట్ ఎక్కేసింది అనమాట. ఒకసారి ఫోన్తో చూపిస్తాను ఎలా ఉండదు సన్. అదిగండి, ఫోన్తో అయితే అలా ఉండదు. టెలిస్కోప్లో అయితే మొత్తం లైట్ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా నేను మార్నింగ్ తీసిన దాంట్లో సన్ స్పాట్స్ అయితే కనపడుతున్నాయి. కానీ మధ్యాహ్నం దాంట్లో అయితే సన్ స్పాట్స్ కనపడుతుంది, ఎందుకో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోకస్ చేసి అయితే నేను మీ చూపించాను. ఫోకస్ వేరే ముందే ఫోకస్ చేసి దాని మీద అలైన్ చేశాను అనమాట. సో ఇంతే, నేను మధ్యాహ్నం మీట్ అవుతాను. సరే, బాయ్ గైస్. సో గైస్, ఇప్పుడు మన వీడియో క్యాప్చరింగ్ అయితే అయిపోయింది. నా ఫుటేజ్ అన్నీ చూపిస్తుంది, ఏం క్యాప్చర్ చేశాను అన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో నేను వీడియో అనేది రికార్డింగ్ స్క్రీన్ మీద పెట్టేస్తాను. స్క్రీన్ మీద చూడండి. ఇది మన ఫస్ట్ క్యాప్చరింగ్ అనమాట. ఫస్ట్ ఫుటేజ్ అనేది మనకి 2 సన్ స్పాట్స్ అయితే కనపడ్డాయి, 2 సన్ స్పాట్స్ అయితే కనపడ్డాయి. ఇదొకటి, ఇంకా ఏదో సన్ స్పాట్ అయితే కనపడింది. మధ్యలో అయితే కొంచెం గీతలు వచ్చాయి, అవి క్రౌడ్స్ అనుకుంటా. క్రౌడ్స్ కొన్ని వచ్చినట్టు మధ్యలోకి. అండ్ సెకండ్ ఫుటేజ్ దీంట్లో కూడా 2 స్పాట్సే కనపడ్డాయి మనకి. 2 స్పాట్స్ అనేవి చాలా బాగా కనపడ్డాయి. 2 స్పాట్స్. ఇంకా మనకి కొంచెం ఇల్లు అయితే అడ్డొచ్చేసింది అనమాట. అంటే సన్సెట్ అయ్యేటప్పుడు మొత్తం ఇటువైపు అయితే బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కువ. సన్ రైజ్ అయ్యేటప్పుడు అయితే ఫుటేజ్ చాలా బాగా వచ్చింది. ప్రతి 15 ఫొటోస్లో ఒక ఫోటో బాగుంది, మిగతా ఫొటోస్ అనేవి అసలు బాగలేదు. సో ఇంకో ఫోటోలో ఇదేమో సన్ రైజ్ అయ్యేటప్పుడు ఒక స్పాట్ అయితే కనపడింది. సన్ రైజ్ అయ్యేటప్పుడు అనుకుంటా, సన్ రైజ్ అయ్యేటప్పుడు తీసాను ఇది. ఓకే, సన్ రైజ్ అయ్యేటప్పుడు తీసాను నేను.
సో ఇదేమో ఇది కూడా సన్ రైజ్ అయ్యేటప్పుడే, కాకపోతే దానికన్నా ఇది కొంచెం బాగా వచ్చింది సన్ స్పాట్ అనేది. ఇంకా దీనిలో డీటెయిలింగ్స్ అయితే ఏం లేవు, ఇంకా ఒక తాడైతే అడ్డొచ్చింది, దానివల్ల కొంచెం డీటెయిలింగ్ అయితే పాడైపోయింది అయితే. సో నెక్స్ట్ ఫోటోలోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే చాలా క్లియర్గా ఇంకా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే దీనిలో 2 స్పాట్స్ అనేవి చాలా డీటెయిల్గా కనపడుతున్నాయి. 2 స్పాట్స్ అనేవి చాలా డీటెయిల్గా కనపడుతున్నాయి అనమాట మనకి. అదే స్పాట్, ఇంకా ఇది ఒక స్పాట్. మొత్తం ఆ ఎల్లో కలర్లో బ్లాక్ కలర్ చుక్క కనపడుతుంది కదా, చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఈ స్పాట్ అనేది, ఈ ఫోటో అనేది అన్నింటిలో ఉన్న బెస్ట్ ఇది అనమాట నేను క్యాప్చర్ చేసింది. ఇదేమో మన సోలార్ ఫిల్టర్తో క్యాప్చర్ చేసింది. సోలార్ ఫిల్టర్ అంటే సారీ వెల్డింగ్ గ్లాస్తో తీసాను. సోలార్ ఫిల్టర్ అయితే మన దగ్గర ఇప్పుడు లేదు. సోలార్ ఫిల్టర్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు దాని మీద కూడా వీడియో తీస్తాను నేను. సో ఇదైతే వెల్డింగ్ గ్లాస్ నుంచి కొంచెం డీటెయిలింగ్ అయితే వచ్చింది మధ్యలో. ఇది స్పాట్ ఇంటర్నెట్లో అయితే చూసాను నేను, ఇది కూడా సన్ స్పాటే. సో మిగతావన్నీ అయ్యే కొంచెం ఇటువైపు కొంచెం డార్క్గా వచ్చింది తప్ప అంత తేడా ఏం లేదు ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ అంత మిస్ అయింది కొంచెం. సో ఇటువైపు అయితే సన్ స్పాట్ ఏం లేదు, ఈ మామూలు ఎర్ర అనమాట. ఇంటర్నెట్లో చూసాను నేను, సన్ స్పాట్ ఏం లేవు అక్కడ. ఇది సేమే అన్నీ. ఇంకోటి ఇదేమో నేను ఇంటర్నెట్లో నుంచి తీసాను. ఇది మన అర్త్ అనేది సన్ ముందు ఒక చిన్న డాట్ కింద కనబడుతుంది అనమాట. సో సన్కి అర్త్కి చూపిస్తుందన్నమాట. ఇంకా జూపిటర్ అనేది మన సోలార్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్లానెట్. జూపిటర్ అన్ని ప్లానెట్స్ కన్నా బిగ్గెస్ట్. దానికి ఇంకా సన్కి పోల్ చూపిస్తుంది అనమాట. దాని ముందు సన్ ఇంత చిన్నగా, మన జూపిటర్ ముందే అర్త్ చాలా చిన్నగా ఉంది. జూపిటర్ ముందు సన్ ముందు జూపిటర్ ఇంకా చిన్నగా ఉంది అనమాట. సో ఇదేమో నేను ఇంటర్నెట్లో నుంచి తీసాను సన్ స్పాట్స్, ఇంటర్నెట్లో నుంచి తీసాను నేను ఇవన్నీ. ఇదేమో వెల్డింగ్ గ్లాస్, ఇది చెడిపోయింది. ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు గట్టా కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చే వల్ల పోయింది. సో ఇంతగా దీని తర్వాత ఇంకా చెప్పాలంటే నేను డిలీట్ చేస్తాను చాలా, ఎందుకంటే చాలా వేస్ట్ ఫొటోస్ అయితే వచ్చాయి. ఇదేమో నేను ఇంటర్నెట్లో చేశాను, ఇది పట్టించుకోకండి. ఇది డిలీట్ చేస్తాను, ఇది ఎడిటెడ్ అనుకుంటా. ఇంకా ఇవన్నీ వితౌట్ ఫోకస్, ఇంక ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను నేను. ఏమో వీడియోస్ డిలీట్ చేశాను. సో ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా నేనైతే డిలీట్ చేశాక అవి అయితే కొంచెం క్యాప్చర్ అయ్యాయి అనమాట. ఇంకోటి నేను ముందు చెప్పాను, నా దగ్గర స్టాండ్ అయితే లేదు. ఇది పీస్కి ఇంకా ఫోన్కి అటాచ్ చేసి టెలిస్కోప్ పెడతారు, ఆ స్టాండ్ అయితే లేదు. సో నేను వీడియోలు అయితే క్యాప్చర్ అయిపోయింది, అంతా చేస్తాను కాబట్టి ఇంకా నేను ఫ్యూచర్లో కనుక సోలార్ షీట్ అనేది, సోలార్ ఫిల్టర్ గట్రా నా దగ్గర కోసం సన్ మీద డీటెయిల్ వీడియో తీస్తాను. సో రేపు అనేది మనకి పింక్ మూన్ అనేది ఉంది. ఇంకా నేను ISS వీడియో మీద పనిచేస్తున్నాను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంకా ISS వీడియో మీద పింక్ మూన్ రేపే వస్తుంది. ఈరోజు April 22, రేపు April 23. మళ్ళీ ఏప్రిల్ మీద ఈరోజు ఎడిట్ చేసి రేపు పొద్దున అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో మళ్ళీ రేపు వీడియో క్యాప్చర్ చేసి మళ్ళీ నేను పెట్టాలి. సో అదొకటి ఉంది. ఇంకా ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే నా స్టాండ్ అయితే ఇరిగిపోయింది. మళ్ళీ కొత్త స్టాండ్ అయితే బుక్ చేశాను నేను. కొత్త స్టాండ్ కూడా చాలా క్వాలిటీ లెస్ వచ్చి నేను మళ్ళీ స్టాండ్ దాన్ని రిటర్న్ అయితే మళ్ళీ అయితే బుక్ చేశాను. సో ఇవన్నీ దీనివల్ల లేట్ అయింది అనమాట, కొంచెం ప్రాబ్లం అయితే అయ్యింది. సో నేను ఫ్యూచర్లో కనుక నేను ఐపీఎస్ ఇంకా దానికి స్టాండ్ కొంటే నేను జూపిటర్ ఇవన్నీ క్యాప్చర్ అయితే ఈజీగా చేయగలుగుతాను. ఇంకా సో ఇంతగా నేను రేపైతే మూన్ వీడియో చేసింది, దానికి ఇంకా వారం అయితే పడుతుంది ఎడిటింగ్. వారం కూడా 5 days నేను ఎడిటింగ్ అన్నీ పూర్తి చేసి, ఇదంటే స్కూల్ అనేది 24 దాకా, 24 నుంచి సెలవు ఇచ్చేస్తా కాబట్టి నాకు ఇంకా పని ఏమి ఉండదు. సో నేను క్యాప్చరింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ ఇదే నా పని అనమాట. సో నేను యూట్యూబ్ మొత్తం యూట్యూబ్ చేస్తాను, అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట డే టు డే. ఓకే గైస్, రేపైతే క్యాప్చరింగ్ వచ్చేసి సో రెడ్ మూన్ కూడా క్యాప్చర్ చేస్తున్నాను రేపే నేను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను రెడ్ మూన్ క్యాప్చర్ చేసినప్పుడు చాలా చిన్న క్లిప్ చూపించాను. నేను
అంత రెడ్ మూన్ క్యాప్చర్ చేస్తానని thumbnail ఇచ్చాను, కానీ లోపలికి వచ్చే లాస్ట్లో చిన్న క్లిప్ ఇచ్చాను నేను. సో దాని మీద ఫుల్ డీటెయిల్ వీడియో తీయాలని ఉంది నాకు. ఫుల్ డీటెయిల్ వీడియో తీసి నేను పెడతాను. ఓకే గైస్, ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.